టాపిక్ అయితే కొంచెం డైవర్ట్ అయితే అయింది, కానీ ఇవాళ అయితే అంబటి రాంబాబు గారి విషయంలో మరొక కొన్ని రోజులు రిమాండ్ పొడిగించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు వంశీకృష్ణ గారు చెప్పినట్టు మరి ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయి. ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రాజుపాలెంలో నమోదైందన్నారు. అసలు అంబటి రాంబాబు గారు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటే మరి కొన్ని రోజులు పెట్టే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు సార్? దాన్ని చెప్పే ముందు ఇందాక డైవర్ట్ అయిన దాని గురించి ఒక్క పాయింట్ చెప్పేసి అప్పుడు దాంట్లోకి వెళ్తాను సార్. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం అవసరం ఉంది కానీ తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ అవసరం లేదని అంటున్నారు కాబట్టి దాని మీద ఒక కామెంట్ చేయాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టిందంటే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని కాంగ్రెస్ నామరూపం లేకుండా చేశారు. అలాగే వైసీపీని గెలిపించకుండా చేస్తానని 2014 వైసీపీని ఓడించగలిగాడు, టీడీపీని గెలిపించగలిగాడు. అలాగే 2019 టీడీపీని ఓడిస్తానని కుంభస్థానం మీద కొడతానని టీడీపీని ఓడించగలిగాడు. మళ్ళీ 2024 వైసీపీని ఓడించగలిగాడు. దాన్ని బట్టి రుజువు అవుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ కి ఎటువంటి పార్టీనైనా ఓడించే గెలిపించే సత్తా ఉంది, అయితే తనకు తాను గెలిచే సత్తా లేదు అనేది నిరూపితమైంది. అందుకనే ఇతను పొత్తులు పెట్టుకున్నాడు, పొత్తుల ద్వారా వెళ్తున్నాడు. ఎందుకు పొత్తులు పెట్టుకున్నారంటే ఒక బలమైన రాక్షసుని సంహరించడానికి దేవతలు, త్రిమూర్తులు, సప్తరుషులు అందరూ కలిస్తే కానీ రాక్షసు సంహరించలేకపోయేవారు. అలాగే ఒక బలమైన భావజాలం వల్ల వైసీపీ లాంటి పార్టీని ఓడించడానికి పొత్తులు పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. మరి ప్రసాద్ గారికి ఏ విధంగా అర్థమైందో నాకు తెలియదు. ఇప్పుడు ఈ అసలు విషయానికి వస్తే, డిబేట్ విషయానికి వస్తే, మన ఇందాక వంశీ గారు కోరుకుంటున్నట్టుగా నేను అంబటి రాంబాబు గారు బయటకు రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇది వేల కోట్లు అవినీతి ఆరోపణ, ఇది ఆర్థిక నేరారోపణలు ఉన్న వ్యక్తులే 10 సంవత్సరాలు, ఇది 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నారు. ఈయనంటే పాపం బూతు పురాణాలు తీసిన అమ్మ మొగుడని బూతులు తీసిన వాళ్ళే, కొడాల నాని లాంటి వాళ్ళే అరెస్టులు కాకుండా బయట తిరుగుతున్నారు. పాపం ఒకసారి తీసిన అంబటి రాంబాబు అలా జైల్లో ఉండిపోవడం అంత మంచిది కానీ బయటకు రావాలనే కోరుకుంటున్నారు. మీరు ఇంకా గమనించారో లేదో, అక్షర్ సచ్ గారు మీరు గమనించారో లేదో, విజువల్స్ లో కూడా అంబటి రాంబాబు గారు గడ్డం పెట్టుకుని తగ్గేదేలేని సైగ చేస్తున్నారు అల్లు అర్జున్ లాగా. ఏమంటారు మీరు? నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వ్యక్తి, అంబటి రాంబాబు జీవితం రాజశేఖర రెడ్డి కుటుంబానికి అంకితం సార్. రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఉన్నప్పుడు చిరంజీవి గారి పార్టీని నాశనం చేయడానికి కానీ, లేదా రాజశేఖర తోటి ఆరోపణలు చేయించిన విషయంలో కానీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద ఆరోపణలు చేయించడానికి కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాశనం చేయడానికి కానీ, కాపులు తాగుబోతులు అనడంలో కానీ, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జీవితాన్ని అంకితం చేశాడు అంబటి రాంబాబు. అటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దొరకడం రాజశేఖర రెడ్డి గారి అదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం, కాపులు చేసుకున్న దురదృష్టం. ఇక్కడ ఒక పాయింట్ మిమ్మల్ని అడగాలి. ఇక్కడ ఒక పాయింట్ మిమ్మల్ని, అంబటి రాంబాబు గారు మీరు అన్నట్టు ఒక సామాజిక వర్గం బాగా మాంసం తింటారు, తాగుతారని మాట్లాడిన మాటల్ని అదే పార్టీకి కొన్నాళ్ళు అధికార ప్రతినిధిగా ఉన్న రజనీ గారు కూడా ఈ మధ్య అవును అది నిజమే అని చెప్పి ఇప్పుడు మాట్లాడతాను ఎలా చూడాలంటారు? ఆవిడ సస్పెండ్ అయింది అనుకోండి. అంటే ఇప్పుడు తాగు వాళ్ళంతా కూడా కాపులని మిగిలిన కొనుగోలు తాగుతలేదా ఏంటి? అంటే రజనీ గారిని అంబటి రాంబాబు గారు తాగుతున్నారు కదా, కాపులు అందరూ తాగినట్ట? అంటే నేను తాగను కాబట్టి కాపులు తాగనట్ట? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పన్నట్టుగా చెప్తే వాళ్ళ ఇష్టం, అది ఎవరికి హక్కు వాళ్ళకు ఉంది. అది ఎంతవరకు భావ్యం అన్నది రజనీ, ఇద్దరు అడ్వకేట్లే. వచ్చిన కర్మ ఏంటంటే రజనీ గారు అడ్వకేట్, అంబటి రాంబాబు గారు అడ్వకేటే. అక్కడ వాళ్ళిద్దరికి వేవలెంత్ కలిసిందంటారా? వేవలెంత్ కలిసి ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీలో కొంతమంది పెద్దలు కూడా ఆ స్టేట్మెంట్ ఇస్తేనే మిమ్మల్ని మా పార్టీలో ఉండేస్తా, లేకపోతే రానివ్వనని భయంతో కూడా చేస్తూ ఉండొచ్చు. నిన్నటి వరకు తెలీదా ఎవరు రజనీ గారికి కాపులు తాగుబోతులని? రైట్ పాయింట్. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తికి శిక్ష సరిపోతుందంటే నిజంగా అంబటి రాంబాబు గారిలో ఒక మార్పు అంటూ వస్తే, ఎందుకురా నా జీవితం, నేను ఒక అడ్వకేట్ ని, ఒక మంచి కుటుంబంలో పుట్టాను, ఎంతో రాజకీయ అనుభవం ఉంది, చీఫ్ మినిస్టర్లు తిట్టడం, పవన్ కళ్యాణ్ తిట్టడం ఎందుకు, నా శాశ్వత జీవితాన్ని మంచి కార్యక్రమాలు కొనసాగుతాను, వైసీపీలో కొనసాగుతాను, మంచిగా ఉంటానన్నది ఉంటే ఈ 10 రోజుల శిక్ష చాలు, జైలు శిక్ష. ఆయనలో మార్పు లేకుండా జైలుకి వచ్చి ఇయ్యాలుగా రేపని బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత ఒక మహారాజుని తీసుకొచ్చినట్టు ఊరేగింపులతో తీసుకొచ్చిన పార్టీలు అతను మద్దతుగా ఉన్నప్పుడు, నేను ఒక జైలుకి వెళ్తే నాకు మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయిందని ఆయన ఫీల్ అయినప్పుడు అంబటి రాంబాబు గారినే చూస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినా పెద్ద పెద్ద మేళాలతో తెచ్చారు, చంద్రబాబు నాయుడు గారిని తెచ్చినా మేళాలతోనే తెచ్చారు. అంబటి రాంబాబు గారు ఒకళ్ళే మీకు తక్కువగా కనబడుతున్నారా? ఎవరికైనా ఇదే చెప్తున్నారు సార్, ఎవరికైనా ఇదే మాటలో. ఈ వ్యవస్థలో ప్రజల్లో మార్పు రావాలి. జైలుకి వెళ్తున్నాడు మహామహుడని ఫీల్ అయ్యి గెలిపిస్తున్న రోజుల్లో జైలుకి వెళ్ళడం గొప్పని ఫీల్ అవుతున్నారు.
ఇవాళ ఇప్పుడు అంబటి రాంబాబుని చూసి ఇంకో 10 మంది వైసీపీ వాళ్ళు తిట్టడం మొదలెడతారు. ఇంటికెళ్తే నేను తిరిగితే నాకు రేపు పొద్దున ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే నాకు మంత్రి పదవి వస్తుంది, లేదా నాకేదో కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది, లేకపోతే నాకు ఏదైనా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఫీల్ అయ్యి నలుగురు తిడతా కూర్చుంటే వాళ్ళు జైలుకి వెళ్ళిన తర్వాత 10 రోజులు పోయిన తర్వాత 20 రోజులకి బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు మహారోజుల్లో ఊరేగించి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కిక్కిరసని జనాలు వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి తొక్కేసుకుని పడుతుంటే ఆ తిట్టివాడు తప్పే ఉంది, జైలుకి వెళ్ళేవాడు తప్పే ఉందంటే ప్రజల్లో మార్పు అయిన దానికి జైలుకి వెళ్ళిన వాళ్ళు అందరినీ గెలిపిస్తున్నారు. వ్యవస్థలు మారాలి. మారినప్పుడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు లేదా రోజా లాంటి వాళ్ళు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడతారు. అది ఏ పార్టీ అయినా సరే. ఒక్కటి చెప్పండి, బెయిల్లో ఉన్న నేతలందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతున్నప్పుడు మరి ప్రజలు మారాలంటున్నారు, చట్టాలు మారాల్సిన అవసరం లేదంటారా? సార్ చట్టాలు మార్చాలంటే మార్చిపోడు ఎవరు సార్? వీళ్ళే కదా చట్టాలు తయారు చేసేది. ఓకే, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు తయారు చేసే చట్టాలు మార్చి ఓపిక ఎవరికి ఉందండి? మార్చి చట్టాలు చేసే వాళ్ళు ఎవరు? చట్టాలు మార్చాలి అని రాజ్యాంగాన్ని నిర్మించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఒక్కసారి ప్రతి 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి సవరణ చేసుకునే అవకాశం కల్పించారు ఆయన. కానీ వీళ్ళు కల్పించట్లేదు, అది వీళ్ళు చేయట్లేదు. అది వీళ్ళు ఓటు బ్యాంక్ అండి. అయినా వ్యవస్థలు మారాలి, వ్యవస్థల్లో వెనుకబాటుతనం, కులాల కులాటలు కానీ అస్పృశ్యత తగ్గించాలని ఉద్దేశంతో ఆయన తయారు చేసాడు రిజర్వేషన్ కానీ చట్టాలు కానీ. వీళ్ళకి వ్యవస్థలు మారకూడదండి, వీళ్ళు మారాలి. వీళ్ళ బతులు బాగుపడాలి, వ్యవస్థలు నాశనం అవ్వాలి. కాబట్టి వీళ్ళ చట్టాలు మార్చరు. రైట్ సార్, రైట్. మళ్ళీ మాట్లాడతాం మీతో, మన వంశీ గారితో, మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారితో. సార్ ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పండి. ఇందాక పవన్ కళ్యాణ్ గారు కోరుకోవటం లేదు, తెలుగుదేశం జనసేన డెవలప్ అవటం లేదన్న మాట అన్నారు కదా కేఎస్ ప్రసాద్ గారు. దానికి విషయం చెప్పాలి. 1956 నుంచి ఇప్పుడు 2025 అంటే 70-80 సంవత్సరాల కాలంలో ఒక తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు తప్పించి, లేదా కమ్మ సామాజిక వర్గం పెట్టిన పార్టీలు, రెడ్డి సామాజిక వర్గం పెట్టిన పార్టీలు, లేదా వాళ్ళు నిర్వహించిన పార్టీలు తప్పించి మూడో పార్టీ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకోలేదు. సర్దార్ గౌతులు అక్కడి నుంచి అనేక మంది మహామహులు పార్టీలు పెట్టారు, నామరూపం లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలు తెలియదు అంటున్నాడు కదా, అతనికి రాజకీయం తెలుసు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ 12 సంవత్సరాలుగా నిలదొక్కుని ఇవాళ వైసీపీ లాంటి ఒక బలమైన పార్టీని కంటిలో నిద్ర లేకుండా చేస్తుందంటే అది పవన్ కళ్యాణ్ యొక్క వ్యూహమే. అయితే పార్టీ డెవలప్ చేసి లేదన్నది బలహీనత. అది ఖచ్చితంగా ఇవాళ కాక రేపని తెలుసుకుంటాడు, పార్టీని డెవలప్ చేస్తాడని నేను భావిస్తున్నాను. రైట్, మళ్ళీ మాట్లాడతా సార్. ఎస్, విజయభాస్కర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. సార్, అక్షర్ సత్యం గారు చెప్పిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మా కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాడు అనే మాట పొరపాటు అండి. మీరు ఒకవేళ పవన్ కళ్యాణ్ ని భుజాన్ని ఎత్తుకున్నాం, జనసేన భుజాన్ని ఎత్తుకున్నాం పోతే మొయ్యొచ్చు, కానీ మా కంటి మీద నిద్ర లేకుండా చేయడానికి ఆయనకేముందండి? ఆయనే కళ్ళు మూసుకొని తిరుగుతున్నాడు. ఇవాళ టీడీపీ ఎన్నికెట్టుబడి టీడీపీ వాళ్ళు ఏం చేసినా ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే కొలసెట్టి సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు కింద స్థాయి కార్యకర్తలకి మనకు గుర్తింపు ఇవ్వట్లేదు. టీడీపీ వాళ్ళు ఆ పరిస్థితిని మనం గమనించి మన కార్యకర్తలను కాపాడుకోవాలని వాళ్ళు చెబుతుంటే కార్యకర్తలు కూడా మీకెందుకు సార్? ఆయన పార్టీ కార్యకర్తలు మీకెందుకు? మీ పార్టీ మీకెందుకండి? మీరు ఒక పార్టీ కూడా వాళ్ళు చూసుకుంటారు సార్. పార్టీని నిలబెట్టుకుంటే జనసేన ఉంటది, లేకపోతే పోతది. మీరు మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం ఆగండి అక్షర్ సత్యం గారు. భాస్కర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. భాస్కర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. మీరు ఇందాక అన్న దానిలో ఏదో టీడీపీ వాళ్ళు ఏదో చెప్తుంటే బొలిశెట్టి సత్యనారాయణ గారిని ఏదో చెప్పారు. విజయసాయి రెడ్డి గారే బయటకు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఏమి చేయలేని పరిస్థితిలో వైసీపీ ఉంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మేము ఒకళ్ళ మీద కక్ష సాధింపు ఎప్పుడు చేయమండి. ఇప్పుడు గతంలో ఆయన త్రిపురార్ గారు మమ్మల్ని నోటు పెట్టినట్టు మాట్లాడు మా పార్టీ మీద కలిసి, అయినా అతని కర్మని మేము వదిలేసాం. అంతేగాని మేము ఒకళ్ళ మీద ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆయన కర్మ ఇక్కడ అనుభవించాడు. మీరంటే మీరు కర్మను వదిలేయచ్చు. పవన్ కళ్యాణ్ గారు కర్మను వదిలేస్తే మీరు బొలిశెట్టి సత్యనారాయణ గారు మీరు తీసుకొస్తున్నారు కానీ మేము తీసుకురావడం కాదు. సత్యం గారు అన్న మాటకి మాట్లాడాను. సత్యం గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కంటి మీద పురుగు లేకుండా చేశాడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఎవరండి? మా జగన్మోహన్ రెడ్డి గారి కంటి మీద పురుగు లేకుండా చేయడానికి ఇప్పుడు అక్షర్ సత్యం గారు మీరు ఒక ఎనలిస్ట్ గా పిలిచారు.
ఆయన ఒకళ్ళు భుజాన్ని వేసుకొని మాట్లాడకూడదు. ఏదే కారణం కాస్త ఓడిపోవడానికి మీరు ఆయన మాట్లాడకూడదు. ఆయన మాట్లాడింది ఇప్పుడు ఒక పార్టీ పరంగా వస్తే నేను కూడా అప్రిషియేట్ చేస్తాను ఆ విషయంలో. ఆయన ఒక పార్టీ పరంగా రాలేదు. ప్రసాద్ గారు లాగానే ఎనలిస్ట్ గా వచ్చారు. ఎనలిస్ట్ గా వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి కంటి మీద కురుకు లేకుండా చేశారంటే తెలుసుద్దండి, భవిష్యత్తు తెలుసుద్ది. మేము కాదంటలేదు. ఇవాళ తెలంగాణలో బీఫారాలు ఇచ్చే పరిస్థితి టాపిక్ మీద లేదు. కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి చెప్పండి. భాస్కర్ రెడ్డి గారు. రాంబాబు గారు ఖచ్చితంగా బయటకు వస్తారు ఇవాళ రేపు. ఓకే అందుట్లో డౌటే లేదు. ఓకే. అది పెద్ద గొప్ప కేసులేమి కాదు. రెండోది ఏంటంటే రాజుపాలెంలో 307 బుక్ అయిందన్నారు. 307 బుక్ అయిన కేసు 65/19 రాజుపాలెం పోలీస్ స్టేషన్.